యవనస్తుడైనటువంటి వ్యక్తి, అతను ఒక అధికారి, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే ఉపదేశకుడు, ఒక సేవకుడు. ఒక మాటలో చెప్పాలి అంటే లోకంలో బ్రతికే ఒక విశ్వాసి, 24 గంటలు దేవునిలో బ్రతికే ఒక సేవకుడు. వీళ్ళిద్దరూ కూడా ఒకే మాట అడుగుతున్నారు దేవుణ్ణి. ఏమడుగుతున్నారు అంటే, నేను వారసునిగా కావాలి. ఏమవ్వాలి? వారసునిగా. విశ్వాసి యేసు ప్రభుని అడుగుతున్నాడు, సేవకుడు యేసు ప్రభుని అడుగుతున్నాడు. ఏమవ్వాలని? వారసునిగా కావాలి. ఈ వాక్యాలు మీరు గమనిస్తే, ఆల్రెడీ నువ్వు అధికారంలో ఉన్నావు కదా, అధికారివి కదా, నీకు మీ నాన్న ఇచ్చిన వారసత్వం సరిపోదా? మీ వంశం ఇచ్చిన వారసత్వం నీకు సరిపోదా? సేవకుడా, మీ కుటుంబాలు నీకు ఇచ్చిన వంశ వారసత్వం సరిపోదా అని అడిగితే వాళ్ళు ఒక మాట అంటారు, అయ్యా, ఈ భూమి మీద మా నాన్న నాకు ఇచ్చిన వారసత్వం కానీ, ఈ భూమి మీద మా తండ్రులు మాకు ఇచ్చిన వారసత్వం కానీ అది ఉపయోగపడుతుందో ఉపయోగపడదో తెలియదు, కానీ మాకు మాత్రం పరలోకంలోనూ భూలోకంలోనూ నీ వారసులంగా బ్రతకాలని కోరుకుంటున్నాము. ఎవరి వారసులుగా? ఎవరి వారసులుగా చెప్పాలి? ఎవరి వారసులుగా? దేవుని వారసులు. అధికారం కలిగిన యవనస్తుడు అడుగుతున్నాడు, నేను వారసునవ్వాలి. అన్ని వాక్యాలు తెలిసిన సేవకుడు అడుగుతున్నాడు, నేను వారసుని కావాలి.